హలో ఫ్రెండ్స్, మనం చందమామ వారి భోజ కథల్లో భాగంగా ముఖే ముఖే సరస్వతి అనే కథ గురించి తెలుసుకుందాం. సాధారణంగా గొప్ప గొప్ప కవులందరూ భోజరాజును సందర్శించి తమ కవిత్వంతో ఆయన్ని మెప్పించి బహుమానాలు పొంది తిరిగిపోతూ ఉండేవారు. అయితే భోజరాజు కాలంలో దారానగరంలో అతి సామాన్యులు సైతం గొప్పగా కవిత్వం చెప్పగలిగి ఉండేవారు. వీరిని గురించి భోజరాజు కంటే ఇతరులు బాగా ఎరుగుదురు. భోజరాజు పరిపాలన అందరి నోట సరస్వతి పలుకుతుందని ప్రతీతి ఉండేది. దీన్ని భోజరాజు ప్రత్యక్షంగా చూసి ఎరగడు. ఒకనాడు భోజరాజు అడవిలో వేటాడి గుర్రం మీద దారానగరానికి తిరిగి వస్తూ అలసిపోయి దారిలో ఒక చెట్టు నీడను నిలిచాడు. ఆ సమయాన ఒక గొల్లపిల్ల నెత్తిన కుండ పెట్టుకొని దారానగరం వైపు పోతూ కనిపించింది. తనకు దాహం తీరేదేమైనా ఆ కుండలో ఉంటుందేమోననే ఆశతో భోజరాజు, అమ్మి, ఆ కుండలో ఏమిటి అని అడిగాడు. వెంటనే ఆ గొల్లపిల్ల భోజరాజును గుర్తించి ఆయన తనను ఆ విధంగా ఎందుకు అడిగాడో గ్రహించి ఈ విధంగా జవాబిచ్చింది. హిమకుంద శశిప్రభ శంఖనింబం పరిపక్వ కాపిత్త సుగంధరసం యువతీకరపల్లవ నిర్మదీతం పిబవే నుపరాజ రూజాపహారం. అంటే మంచు, మల్లెలు, వెన్నెల, శంఖం వంటి తెల్లనైనది, వెలగపండు వలె సువాసన కలది, కోమలమైన స్త్రీ చేతులతో చిలికినది, శ్రమ నివారణ చేయగలిగింది అయిన చల్ల, ఓ రాజేంద్ర దాహం పుచ్చుకో అని. భోజరాజు గొల్లపిల్ల కవితాశక్తికి ఆశ్చర్యపోయి ఆమె కుండలోని చల్ల తాగి దాహం తీర్చుకొని ఆమెకు తగిన బహుమానం ఇచ్చారు. మరొక సమయంలో భోజరాజు ఉద్యానవన విహారానికి పోతూ ఉండగా ఆయనకు ఒక బోయి పిల్ల ఎదురైంది. ఆమె చేతిలో కొద్ది మాంసం ఉన్నది. ఆమె చాలా అలసిపోయి ఆకలి గొని ఉన్నట్టు కనపడింది. భోజరాజు ఆమెను పలకరించారు. వారిద్దరికీ ఈ విధంగా కవిత్వ సంభాషణ జరిగింది. కాత్వం పుత్రి, ఎవరి అమ్మాయివి? నరేంద్ర లుబ్ధ కావధూహ, రాజా బోయవాళ్ళ పిల్లను. హస్తే కిమేతత్, చేతిలో అదేమిటి? ఫలం, మాంసం. శ్యామం కిం, అంత కొంచెంగా ఉందే. దానికి ఆ బోయి పిల్ల ఈ విధంగా కవిత్వం చెప్తుంది. సహజం బ్రావామి నృపతే యద్యదార చురుయాఛాయతే గాయంతి త్వాధ్యారి ప్రియాశ్రుత నీటిని తీరేషు సిద్ధాంగన గీతానాథ తృణం చరంతి హరిణః తేన మీషం దుర్లభం. అంటే, ఓ రాజా, ఆదరంతో వినేటట్టయితే ఉన్నమాట చెప్తాను. నీ శత్రువుల భార్యల కన్నీటి సెలయేళ్ల తీరాల్లో సిద్ధాంగనులు పాడే పాటలు వింటూ లేళ్ళు గడ్డి కూడా మేయు, మాంసం ఎట్లా దొరికేటట్టు అని తిండి కూడా లేని ఈ బోయపిల్ల నోట ఇంత కవిత్వం వెలువడడం చూసి ముగ్ధుడై భోజరాజు తన ఒంటి మీద గల ఆభరణాలన్నీ ఊడ్చి ఆమెకి ఇవ్వడమే గాక పైన చెప్పిన శ్లోకంలో ప్రతి అక్షరానికి 1,00,000 చొప్పున ఆమెకు బహుమతి ఇప్పించారు. ఇది మనకి భోజ కథల్లో భాగంగా ముఖే ముఖే సరస్వతి కథ. దీనికి మూలం చందమామ 1960 జూన్ సంచిక. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.